మరి ఇప్పుడు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణము రాశి ఫలాల గురించి తెలుసుకోబోతున్నాము. మొదటిగా మేషరాశి వారి గురించి చెప్పబోతున్నాను. సభాసదులారా, ప్రేక్షక మహాశయులారా, ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము గ్రహ సంచారం అద్భుతమైనటువంటి మార్పు దిశగా సాగుతోంది. ద్వాదశంలో ఏలినాటి శని ఉన్నాడని కంగారు పడాల్సిన పనే లేదు. ఆయన గురుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అంత పెద్దగా ఇబ్బంది ఏమీ పెట్టడు. జూన్ తర్వాత చతుర్థంలో గురువు ఉచ్చస్థితికి వెళ్ళడం వల్ల కోటి దోషాలు హరించుకుపోయి మీ సొంత ఇంటి కళ ఈ సంవత్సరం నెరవేరబోతోంది. లాభస్థానంలో రాహువు మీకు ఊహించని ధనలాభాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఇక్కడ చిన్న మెలిక ఉన్నది. డబ్బు వస్తోంది కదా అని జేబులో పెట్టుకుంటే ఆ వ్యయ శని దేవుడు నిలవనివ్వడు. కాబట్టి వచ్చిన లక్ష్మీదేవిని వెంటనే స్థల రూపంలోనో బంగారు రూపంలోనో మార్చుకోయండి. చేబదులు మాత్రం అస్సలు ఇవ్వకండి. ఈ ఒక్క జాగ్రత్త పాటించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా విజయం మీదే. మరి మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏమిటయ్యా అంటే, ఖర్చులకు కారకుడు శని, ఆదాయానికి కారకుడు గురువు అయినాడు కనుక డబ్బు వస్తుంది కానీ జేబులో నిలవదు. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టుకోవాలి. మరి లక్ష్మీదేవి ఏడు మీ మీద కాసుల వాన కురిపిస్తోంది, కానీ మీరు మాత్రం గొడుగు పట్టుకొని నిలబడకండి. ఆ వ్యయ శనిదేవుడు మీకు తెలియకుండానే ఆ డబ్బుతో మీకు ఖర్చుల ఫ్లైట్ ఎక్కించబోతున్నాడు. కాబట్టి డబ్బు రాగానే ఏదో ఒక స్థలము లేదా ఆస్తి రూపంలో ఆ యొక్క డబ్బును ఆదా చేసుకోండి. ఇక మేషరాశి వారు పాటించాల్సినటువంటి నియమాలు, పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే, వీరు నవగ్రహ స్తోత్రాన్ని, ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పారాయణ చేసుకోండి. అభిషేకము మరియు అర్చన సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. దానంగా శనివారం నాడు వికలాంగులకు వస్త్ర లేదా అన్నదానాన్ని చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆశించిన శుభ ఫలితాలను కూడా పొందుతారు. ఇక రెండవది వృషభ రాశి వారు. ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే ఈ ఏడు మీకు స్వర్ణయుగమే అని చెప్పవచ్చు. లాభస్థానంలో శని కోరిన కోరికలన్నీ తీర్చే కామధేనువులుగా మారి పట్టిందల్లా బంగారంగా మార్చబోతున్నాడు. రాజ్యస్థానంలో రాహువు వల్ల ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు తిరుగులేని రాజయోగం పట్టబోతోంది. ఆదాయానికి ఢోకా లేదు, కానీ చతుర్థ కేతువు వల్ల ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు కానీ, తల్లిగారి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించడం కానీ చేయాలి. జూన్ తర్వాత సోదరులతో చిన్న చిన్న మాట పట్టింపులు రావచ్చు. కాబట్టి తగ్గేవారు నెగ్గుతారు అన్న సూత్రం పాటించినట్లయితే ఈ ఏడు మీకు ఎదురయ్యేది లేదని చెప్పవచ్చు. మరి వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటయ్యా అంటే, లాభాన్ని చేకూర్చేటటువంటి గ్రహము మీకు శని అయినది. అలాగే రాజయోగాన్ని కలిగించేటటువంటి గ్రహం రాహువు అయినాడు. కనుక అన్ని లాభాలే, కోరికలు తీరే స్వర్ణయుగం అని చెప్పవచ్చు మీకు. ఇక ఈ ఏడు మీరు మట్టిని ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. అదృష్టం మీ వెంటే ఉంది. వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకోండి అని ఈ యొక్క వృషభ రాశి వారు తెలుసుకోవాలి. మరి ఈ వృషభ రాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయనైనా పరిహారం వినాయక అష్టోత్తర శతనామాలను పారాయణ చేయండి. అలాగే సంకష్ట చతుర్థి నాడు గరకతో గణపతికి అభిషేకము లేదా అర్చన చేయించుకోండి. అలాగే దానాన్ని విషయానికి వస్తే గోశాలలో ఆవులకు పచ్చిగడ్డి లేదా తోటకూరను దానంగా ఇవ్వండి. ఇక మూడవదైనటువంటి మిథున రాశి వారి గురించి తెలుసుకుంటే, ఈ ఏడాదిలో చేతిలో చిల్లి గవ్వలేదు అనే మాట మీరు మర్చిపోతారు. ద్వితీయంలో ఉచ్చ గురువు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసినట్లే ఆర్థికంగా అద్భుతమైనటువంటి వృద్ధి, పురోగతి మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది. దశమ స్థానంలో శని మిమ్మల్ని కర్మయోగిగా మార్చబోతున్నాడు. ఉద్యోగంలో బాధ్యతలు, పని ఒత్తిడి కాస్త పెరిగినా శ్రమకు తగిన అద్భుతమైన గుర్తింపు కూడా మీకు దక్కబోతోంది. మాట తీరుతో శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే అద్భుతమైన వాక్సిద్ధి మీ సొంతము. మరి ఈ యొక్క మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏమిటయ్యా అంటే, ధనానికి కారకుడు గురువు, కర్మకు కారకుడు శని. కావున ధనవృద్ధి ఎంత ఉందో అదే స్థాయిలో పని ఒత్తిడి కూడా పెరగబోతోంది. ఇక ఈ ఏడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని మీరు తెగ మురిసిపోతారు, కానీ ఆఫీసులో మీ బాస్ ఇచ్చే పనులు చూసి అలసిపోతారు. పని ఎక్కువైనా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఇక నాలుగవదైనటువంటి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు చూసినట్లయితే, ఈ రాశి వారికి రాజయోగంతో పాటు పదునైన సవాళ్ళను కూడా విసరబోతోంది ఈ సంవత్సరం. జన్మ గురువు వనవాసం అంటారు కదా అని భయపడకండి. ఇక్కడ గురువు ఉచ్చస్థాయిలో ఉండి మీకు రాజ్యాధికారము లాంటి తేజస్సును ఇవ్వబోతున్నాడు. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు ఇది స్వర్ణయుగం అని చెప్పవచ్చు. అయితే అష్టమ రాహువు, ద్వితీయ కేతువుల ప్రభావం వల్ల కుటుంబంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ కాస్త ఆచితూచి అడుగు వేయండి. నోటి దురుసును తగ్గించుకుంటే
ఈ జన్మగురువు మిమ్మల్ని శిఖరాగ్రాన నిలబెడతాడు. మరి కర్కాటక రాశి వారు పాటించాల్సినటువంటి నియమాలు, మరి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు చూసినట్లయితే, జన్మగురువు ప్లస్ అష్టమ రాహువు ఉన్నాడు కనుక ఇది మీకు శుభకారకమైన చెప్పవచ్చు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి, కానీ నోరును మాత్రం అదుపులో పెట్టుకోవాలి. ఇక మీకు రాజయోగం పట్టింది కదా అని ఇంట్లో వాళ్ళ మీద బయటి వాళ్ళ మీద అధికారం చెలాయించకండి. నోరు మంచిదైతే ఈ ఏడు మీకు ఎదురే లేదు కనుక కర్కాటక రాశి వారు ఈ యొక్క నియమాన్ని మాత్రం పాటించండి. ఇక 5వది అయినటువంటి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారు వారి కర్కాటక రాశి వారి యొక్క పరిహారాలు మనం చెప్పలేదు కదా, ఒకసారి చెప్తాను చూడండి. ఈ యొక్క కర్కాటక రాశి వారు దుర్గా అష్టోత్తరము లేదా లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం అంటే పాలతో అభిషేకం చేసుకోండి. దానంగా మీరు నిరుపేదలకు పండ్లు లేదా వస్త్రదానాన్ని ఇవ్వండి. ఇలా ఇచ్చినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు తిరుగుండదు. ఇక 5వది అయినటువంటి సింహరాశి గురించి తెలుసుకున్నట్లయితే, సింహరాశి వారికి ఈ సంవత్సరము అసలైన అగ్ని పరీక్ష రాబోతోంది. అష్టమ శని వ్యయ గురువు ఉన్నారని కంగారు పడద్దండి, భయపడాల్సిన పనే లేదు. జూన్ తర్వాత మీకు రజతమూర్తి యోగం పట్టబోతోంది కాబట్టి కష్టం వచ్చినా మిమ్మల్ని తాకకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంది. అనవసరమైనటువంటి ఖర్చులకు విలాసాలకు దూరంగా ఉండండి. అప్పులు ఇవ్వడం కానీ ష్యూరిటీలు ఉండడం కానీ చేయకండి. దైవబలం తోడైతే ఓపిక పడితే అంతా మంచికే జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటయ్యా అంటే, అష్టమంలో శని ఉన్నాడు ప్లస్ రజతమూర్తి యోగము రాబోతున్నది కనుక కష్టాలు వస్తాయి, కానీ ఆఖరి నిమిషంలో మీరు గట్టెక్కిపోతారు. అప్పులు ఎవ్వరికి కూడా ఇవ్వద్దండి, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక భయపడకండి, మీకు ఎలాంటి కష్టము రాదు, వచ్చినా కూడా అది మీ దాకా వస్తుంది. కానీ రజతమూర్తి యోగం వల్ల మిమ్మల్ని ఏమీ చేయకుండానే పక్క నుంచి వెళ్ళిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక సింహరాశి వారు పాటించాల్సినటువంటి పరిహారం చూసినట్లయితే, ఆదిత్య హృదయము లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. అభిషేకము మరియు అర్చన శనివారం నాడు నవగ్రహ మండపంలో శనేశ్వరునికి తైలాభిషేకం చేయించుకోండి. దానంగా పేదలకు నల్ల నువ్వులు లేదా ఇనుప వస్తువులను దానంగా ఇవ్వండి. దీనితో ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలాంటి భయం ఉండకుండా సుఖంగా జీవిస్తారు. ఇక 6వది అయినటువంటి కన్యారాశి గురించి మనం చూసినట్లయితే, ఇక కన్యారాశి దగ్గర చూస్తే ఈ పరాభవనామ సంవత్సరము మీకు వరాల మూట విప్పబోతోంది. జూన్ నుంచి లాభస్థానంలో ఉచ్చ గురువు వల్ల పట్టిందల్లా బంగారమే. మీ సొంత ఇంటి కల ఈ ఏడాది ఖచ్చితంగా నెరవేరబోతుంది. మీరు లోహమూర్తి కాబట్టి అదృష్ట తలుపు తీయడానికి కొంచెము బలం ప్రయోగించాలి కనుక సప్తమ శని వల్ల భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండండి. ఇక విజయాలు మీ సొంతమే అవుతాయి. కన్యారాశి వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటయ్యా అంటే, లాభగురువు లోహమూర్తి అయినాడు కనుక కలలు నెరవేరుతాయి, కానీ కొద్దిగా శ్రమ పడాలి. అలాగే అదృష్టం మీ తలుపు తడుతుంది, కానీ మీరు లోహమూర్తులు కాబట్టి తలుపు కొంచెం గట్టిగా తీయాల్సి వస్తుంది. కొంచెం కష్టపడితే విజయాలన్నీ మీవే. మరి మీరు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమిటయ్యా అంటే, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. దానంగా అనాథాశ్రమాలకు బియ్యము లేదా పప్పు దినుసులను దానంగా ఇవ్వండి.